ప్రతి సంవత్సరం జూన్ మాసం రాగానే యావత్ ఆదివాసులు, భారతదేశంలో ఉన్నటువంటి 18 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆదివాసులు ముందుగా వర్ష ఆధారాలతోటి ఇలా పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతన్నలకు జూన్ మాసం వచ్చిందంటే అడవిలో ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉంటుందో ఆ ప్రకృతి ఇవాళ మనమందరం అనుకుంటాం ఋతుపావనాలు అనేటి కేరళ నుండి మన తెలంగాణ రాష్ట్రానికి తాకుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ముందు ప్రకృతిని గుర్తు చేస్తారు. ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులు ముందు ఏవైతే ఋతుపావనలు మన దేశానికి ఋతుపావనలు ఎప్పుడైతే మన దేశానికి తాకుతాయో అప్పుడు అడవిలో ఉన్నటువంటి నెమలి కానీ అడవిలో ఉన్నటువంటి పక్షులు కానీ ఒక్కసారి శబ్దం ద్వారా ఆదివాసులకు ఈ వర్షం దగ్గరికి వచ్చింది. ఈ వర్షముతో పాటు ఈ అడవిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వృక్షాలు కూడా ఆ వృక్షాలు ఏ విధంగా వర్షం ఎప్పుడైతే ఇక్కడ ఋతుపావనలు మనకు నీడగా అనిపిస్తుందో అప్పుడు ఆ చెట్ల అందాలనేటి పూర్తిగా ఈ వర్షము మొదలవుతుంది అని మా ఆదివాసులకు తెలిసిపోతుంది. ఇలా అడవిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే మా సంస్కృతి సాంప్రదాయాల పద్ధతి ప్రకారం అడవిలో ఉన్నటువంటి వృక్షాలకు పూజలు చేసే కార్యక్రమాలు చేస్తారు మా వాళ్ళు. అడవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పూజ చెట్టుకు పోయి మేము దైవభావంగా భావిస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ చెట్లకు పూజ చేసిన తర్వాత గ్రామాలకు వచ్చినటువంటి గ్రామాలలో వచ్చేసి గ్రామ దేవతలకు వానమ్మ తల్లికి వీళ్ళు పూజలు చేసి గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నా ఆనాడు గ్రామంలో ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గర చంద రూపంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విత్తనాలు, జొన్లు కానీ, పత్తి గింజలు కానీ, పెసళ్ళు కానీ, మినుములు కానీ ప్రతి ఇంటి నుంచి అక్కడ ఉన్నటువంటి దేవరులు, మాజన్లు, కడెలు సేకరించిన తర్వాత ఎక్కడైతే గ్రామ దేవత వాన దేవత తల్లి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకువెళ్ళి ముందు పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన తర్వాత ఊరు అక్కడికి వెళ్ళి అక్కడ పంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ గ్రామ దేవతలకు మొక్కిన తర్వాత గ్రామానికి వచ్చిన తర్వాత ఎవైతే వాళ్ళ సొంత వ్యవసాయంలో ఉన్నటువంటి పనిముట్లకు పూజలు చేసి అప్పుడు వ్యవసాయంలో ఏదైతే వ్యవసాయంగా ఉన్నటువంటి కల్టివేషన్ కానీ లేకపోతే భూమిని సాగు చేసుడు కానీ అప్పుడు ఆ దేవరి మాజాన్ మాకు చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేనులో తీసుకెళ్ళి ఎవరి చేనులో వాళ్ళు మళ్ళీ పూజ చేస్తారు. మళ్ళీ అక్కడ గ్రామంలో ఒక దేవతకు సంబంధించినటువంటి చెట్టు ఉంటుంది. ఎవరి చేనులో కూడా ఆ చెట్టు ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఆ చెట్టుకు పూజ చేసిన తర్వాతనే ఏదైతే మరి వాన 15 రోజులకు ముందు వస్తున్నదంటే మా వాళ్ళకు తెలుసు. ఈ మేఘాలు ఋతుపావనాలు అనేటివి ఒకటే పెట్టడం మొదలు పెడతారు. కానీ ఏదైతే సంస్కృతిబద్ధంగా మా పెద్దలు ఆచరించినటువంటి పద్ధతిని మరవకుండా మా వాళ్ళు ఖచ్చితంగా పూజ చేయని ఎడల వాళ్ళు విత్తనాలు మాత్రం పెట్టే ప్రసక్తి ఉండదు. ఇది ఆదివాసులకు ఉన్నటువంటి అనువాయితో ద్వారా వస్తున్నటువంటి ఈ నిబంధనలు, నియమాలు వీటిని పాటించక మా వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి ఈ 18 రాష్ట్రాలు ఉన్నటువంటి ఆదివాసులు మాత్రము పూజ చేయని ఎడల మాత్రం విత్తనాలు పెట్టరు. మా వాళ్లకు వర్షం ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసు. అది ఎలా తెలుసుకుంటారంటే అడవిలో ఉన్నటువంటి పక్షుల ద్వారా తెలుసుకుంటారు, అడవిలో ఉన్నటువంటి వృక్షాల ద్వారా తెలుసుకుంటారు. అక్కడ ఋతుపావనాలు ఈ వృక్షాల కదలికని గుర్తుపడతారు మా ఆదివాసులు. ఇవన్నిటి కూడా మేము ఏ వాయుసేన ద్వారా కానీ లేకపోతే సెటిలైట్ల ద్వారా కానీ చూసే ప్రసక్తి ఉండదు. మా వాళ్లకు వర్షం వస్తున్నది అనేది కూడా తెలుసు. దేని ద్వారా తెలుసుకుంటే అడవిలో ఉన్నటువంటి ప్రకృతి ఒక్కరికైనా కదలిక వస్తుంది. ఒక్కసారిగా కదలిక రావడం వలన వర్షం దగ్గరికి వచ్చింది. ఇవాళ మనము భూమిని సాధన చేయాలి. వర్షం దగ్గరకు ఉన్నది కాబట్టి మనమంతా భూమిని సాధన చేసుకుని తయారుగా ఉండాలి. ఇవాళ మా వాళ్ళు ఎక్కడైతే విత్తనాలు పెట్టే సందర్భం ఉంటుందో అప్పుడు కొత్త బొంగుతో తయారు చేసినటువంటి బుట్టలని వాళ్ళు వాడటం మొదలు పెడతారు. ఆ బుట్టలకు కొత్త గుడ్డలు తరిస్తారు. అక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఆ బుట్టలో
ఆ గుళ్ళలో నింపినటువంటి వాళ్ళు ఏదైతే మా కటోడ దేవరు ఇచ్చినటువంటి విత్తనాలు ఉంటాయో అవిటిని ముందుగా చేనులో తీసుకుపోయి ఒక చెట్టులో ఉన్నటువంటి ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు ఉంటుందో ఆ చేనులో ఆ చెట్టులో ఉన్నటువంటి దేవతని పూజిస్తాం. ప్రతిసారి మేము పత్తి ఏరే తరుణంలో ఆ చెట్టుకు పూజిస్తారు, విత్తనాలు పెట్టే తరుణంలో ఆ చెట్టుకు పూజిస్తారు. కాబట్టి ఆ చెట్టు ఏదైతే పూజిస్తారో ఆ చెట్టు దగ్గర పోయి ఈ ఏదైతే కటోడ దేవరు ఇచ్చినటువంటి విత్తనాలు అక్కడ నారుకుంటారు. ముందు ఆ విత్తనాలకు నాడుకుంటే విత్తనాలకు రోజు 5 రోజులు పోయి నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి ఆ విత్తనం ఎప్పుడైతే భూమి నుంచి పైకి వస్తుందో అప్పుడు మా వాళ్ళు ఈ విత్తనం నాటే కార్యక్రమాన్ని చేనులో మొదలు పెడతారు. ఎందుకంటే ఇప్పుడే కాదు, మేము గతం నుంచి కూడా మా వాళ్ళు ముందు విత్తనాలు మా వాళ్ళు స్వయంగా గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే విత్తనాలు ఇంటి నుంచి తీసుకుపోయినటువంటి కటోడ మాజన్ ఇచ్చినటువంటి విత్తనాలు దేవతలు పూజించే విత్తనాలు ఉంటాయో అవి తిరిగి ప్రతి ఒక్క ఇంటికి ఇంత మనకు గింజలు ఆ గింజల రూపంగా మా వాళ్లకు ఇల్లుకి ఇస్తారు. ఇంటింటికి ఇచ్చిన తర్వాత ఆ విత్తనాలు తీసుకుపోయి మా వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఎవరైతే చేనులు ఉంటాయో ఎవరి వాళ్ళ చేనులలో ఉంటారో వాళ్ళ చేనుల తీసుకెళ్ళి ఈ విత్తనాలు అక్కడ విత్తనాలని వాళ్ళు నారేస్తారు. నాటిన తర్వాత 5-6 రోజులకు ఆ విత్తనాలు ఈయన ఏదైతే ఇంటి యజమాని ఉంటాడో విత్తనం నాటిన యజమాని ఈయన నీళ్లు పోస్తుంటాడు. కాబట్టి ఈ విత్తనాలు నాటితే ఆ రోజు నుంచి పుష్కలంగా వర్షాలు ఉంటాయి, పుష్కలంగా పంటలు ఉంటాయి అన్నట్టు మాకు అది నమ్మకం, మాకున్నటువంటి అది విశ్వాసం కూడా ఉంటది. కాబట్టి ఇవన్నీ చేయక మా వాళ్ళు మాత్రం ఎన్ని విత్తనాలు తెచ్చినా ఎన్ని ఒరిజినల్ విత్తనాలను చెప్పినా కూడా మా వాళ్ళు మాత్రం పెట్టే ప్రసక్తి ఉండదు. విత్తనాలను నమ్మేది ఏ విధంగా నమ్ముతారంటే ఈ విత్తనాల ద్వారా ఈ విత్తనం గింత భూమి నుంచి మొలకెత్తిందంటే ప్రతి ఒక్క విత్తనం కూడా మొలకెత్తదన్న మా విశ్వాసం. ఇదే మా ఆదివాసి సంప్రదాయం. ఈ ఆదివాసి సంప్రదాయం చేయనడల మాత్రం ఏ ఆదివాసి కూడా ఏ చిన్న ఒక ఎక్కర్ భూమి చేసేవాడు కూడా ఈ సాంప్రదాయం చేయని మాత్రం వ్యవసాయం చేయడు. ఇది పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మా ఆదివాసి సాంప్రదాయం అని మేము గర్వంగా ఇప్పటి కూడా చెప్తాము. ఇంకా రాబోయే తరాలకు కూడా దీన్ని అందించేటువంటి మా కటోడ దేవరి మాజనలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న నుంచి కూడా ప్రతి విషయంలో కూడా మా దేవరి గాని మాజన గాని కటోడలు గాని దేవరులు ఉన్నటువంటి గుడులు ఉన్నటువంటి పూజలు అందరూ కూడా నియమాలు నిబంధనలు పాటించమని మా వాళ్ళని చైతన్యంగా చేస్తున్నారు. దాన్ని బట్టి మేము తాతలు ముత్తాతల కాలం నుండి ఏదైతే మా సాంప్రదాయాలు సంస్కృతి నడుస్తున్నదో దాన్నే పాటిస్తున్నాం. ఇదే మా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మా ఆదివాసులకు ఉన్నటువంటి మా సాంప్రదాయం ఇది.